నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ జ్ఞానోదయం, రచయిత వై సాయిబాబా. ఇక కథలోకి వెళ్దాం. నగరంలో పేరు పొందిన ఆ హాస్పిటల్లో ఏసీ రూమ్లో మగతగా కళ్ళు మూసుకొని పడుకున్న మనోరమకి తన సమీపంలో ఎవరో ఉన్నట్టు అనిపించి కళ్ళు తెరిచింది. తన ఊహ నిజమే. తన మీదికి వంగి మొహంలోకి క్రూరంగా చూస్తున్నాడు భర్త శేషాద్రి. నోటి నుంచి నిప్పులు గక్కుతున్న డ్రాగన్లా అతని ఊపిరి ఆమె ముఖానికి వేడిగా తగిలింది. ఆ మొహంలో జాలి, దయ ఏ కోసాన కనిపించడం లేదు. కళ్ళు పగ, ప్రతీకారం, ద్వేషం, కసి విరజిమ్ముతున్నాయి. ఓహో, లేచావా? నువ్వెప్పుడు లేస్తావా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు రాబోతున్న మరణానికి భయపడుతూ, బాధతో అలమటిస్తూ రోజు రోజుకి కుమిలి చస్తూ ఉంటే చూసి ఆనందంతో కేరింతలు కొడదామనుకుంటే వాడెవడో తలమాసిన వాడు నీకు కిడ్నీ దానం చేయడానికి దొరికాడంటగా. నా ఆశలు వమ్ము కావడానికి వీల్లేదు, నువ్వు బతకడానికి అస్సలు వీల్లేదు అంటూ కత్తి తీసి ఆమె గుండెల్లో బలంగా పొడిచాడు. ఆమె వద్దు వద్దు అంటూ కేకలు వేస్తూనే ఉంది. అమ్మ అమ్మ అంటూ ఎవరో బలంగా కుదపడంతో కళ్ళు తెరిచిన మనోరమకు తన చేతులను పట్టుకొని ఆందోళనగా చూస్తున్న కొడుకు సుధాకర్, కూతురు సుధామయ్యి, డాక్టర్, పక్కన నర్సు కనిపించారు. ఏంటమ్మా, ఏదైనా పీడకల వచ్చిందా అడిగాడు సుధాకర్. వాళ్ళిద్దరి చేతులు గట్టిగా పట్టుకొని మీ నాన్న నన్ను చంపేస్తున్నాడ్రా, నన్ను కాపాడన్రా అంది మనోరమ వణికిపోతూ. నాన్నేంటి, నిన్ను చంపడం ఏంటి, కలగన్నావా అంది సుధామాయి. కల కాదే, నిజం. కత్తి తీసుకొని నా గుండెల్లో చాలా పోట్లు పొడిచాడు అంది మనోరమ. చూడండమ్మా, గదిలో మీరొక్కరే ఉన్నారు. గుమ్మం దగ్గర మీ అబ్బాయి అమ్మాయితో రేపు జరగబోయే మీ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇంకా ఎవరున్నారు? అంతా మీ భ్రాంతి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. అయినా నాన్న ఇక్కడ ఉంటే కదమ్మా రావడానికి అన్నాడు సుధాకర్. నాన్న ఇక్కడ లేడా? మరెక్కడున్నాడు అడిగింది మనోరమ. వైజాగ్లో గాయత్రి అత్తయ్యకి హార్ట్అటాక్ వచ్చింది. డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఫారిన్లో ఉన్న బావకి ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరుతున్నాను, నేను వచ్చే వరకు అత్తయ్య దగ్గర ఉండమని నాన్నకి చెప్పాడు. నిన్ను మాకు అప్పగించి నాన్న వైజాగ్ వెళ్ళాడు అంది సుధామయ్యి. నేను ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే నా కర్మకి నన్ను వదిలేసి చెల్లెలి కోసం పరిగెత్తాడు మీ నాన్న. చూసావా నేనంటే ఎంత ప్రేమ, శ్రద్ధ అని కసిగా అంది మనోరమ. నిన్ను చూసుకోవడానికి మేమిద్దరం ఉన్నాం. అక్కడ అత్తయ్య దగ్గర ఎవరున్నారని, అందుకే నీకు ఇప్పటిదాకా చెప్పలేదు ఈ విషయం. రేపు ఆపరేషన్, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి ప్రశాంతంగా ఉండు అంటూ కోప్పడింది సుధామయ్యి. శేషాద్రి ఇంటికి 2 సందుల అవతల మేనమామ రామకోటి ఇల్లు. శేషాద్రికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు మేనమామకి మనోరమ పుట్టింది. చిన్నప్పటి నుంచి శేషాద్రికి మనోరమ అంటే చాలా ప్రాణం. వయసు పెరిగే కొద్దీ అది ప్రేమగా మారింది. మనోరమకి మాత్రం ఆ భావం ఏమీ లేదు. చాలా అందంగా ఉండేది, కానీ రణపెంకి, మొండిది, మాట పెలుసు, పొగరబోతుతనంతో ఎవరిని లెక్క చేసేది కాదు. అయితే ఆమె ఆటలు తండ్రి దగ్గర సాగేవి కావు. తలెగరేస్తే నిర్దాక్షిణ్యంగా చితక్కొట్టేవాడు. అందుకే తండ్రి అంటే మహాభయం. చదువయ్యాక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎల్డీసీగా ఉద్యోగం సంపాదించాక శేషాద్రికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. శేషాద్రి మేనమామతో మనోరమని పెళ్లి చేసుకుంటానని చెబితే రామకోటి అతని మంచితనం తెలిసుండడంతో తన కూతురి స్వభావం తెలిసి వద్దన్నాడు. చివరికి శేషాద్రి బలవంతం మీద రామకోటి అంగీకరించక తప్పలేదు. కాపురానికి పంపేటప్పుడు రామకోటి కూతురితో దేవుడి లాంటి భర్త దొరికాడు. వాడి మనసు కష్టపెట్టినట్టు ఏమాత్రం తెలిసినా నిన్ను అడ్డంగా నరికి నేను జైలుకు వెళ్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తన అందం మీద విపరీతమైన నమ్మకం ఉన్న మనోరమ తనని
ఏ కోటీశ్వరుడో ఏ సినిమా యాక్టరో ఎగరేసుకుపోతాడని కలలుగన్న మనోరమ శేషాద్రిని భర్తగా అంగీకరించలేకపోయినా తండ్రి భయానికి తలొగ్గింది. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూనే 2 పిల్లలకి తల్లయ్యింది. ఒకసారి పుట్టింటికి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్లో ఆమె చిన్ననాటి స్నేహితులు ఫాతిమా, రత్నమాల కలిశారు. 2కి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఫాతిమా భర్త దుబాయ్లో తన తండ్రి అన్నదమ్ములతో కలిసి పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. రత్నమాల భర్త సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్టులో ఉన్నాడు. వాళ్ళు మనోరమ పరిస్థితికి జాలి చూపించారు. నిన్ను ఏ గంధర్వ రాజకుమారుడు ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడని, మాకన్నా నువ్వే ఉన్నత స్థితిలో ఉంటావని ఊహించాం. కానీ ఇప్పుడు నిన్ను చూస్తే జాలిస్తోంది అని వాళ్ళు అంటుంటే మనోరమకి పుండు మీద కారం చల్లినట్లయింది. అదే సమయంలో తండ్రి మరణించటంతో ఆమె గయ్యాలితనానికి రెక్కలు వచ్చినట్లయింది. భర్త ఇంట్లో ఉంటే ఏ కారణం లేకుండా తిట్లు, సాధింపులు, అవమానించడాలు మొదలుపెట్టింది. భర్త తప్పిదం ఏమీ లేదని ఆమెకు తెలుసు. శేషాద్రి మౌనంగా అవన్నీ భరించడం అలవాటు చేసుకున్నాడు. అతని మౌనం ఆమెకు మరింత ఊతమిచ్చినట్లయింది. పిల్లలకి తల్లి నాన్నని అంతంత మాటలు ఎందుకు అంటోంది, నాన్నెందుకు ఊరుకుంటున్నాడు అనేది అర్థమయ్యేది కాదు. తండ్రి పట్ల విపరీతమైన జాలి, సానుభూతి పిల్లలకు ఏర్పడసాగింది. సుధాకర్ కాస్త సౌమ్యుడు. సుధామయ్య మాత్రం తండ్రినేమన్నా అంటే తల్లికి ఎదురు తిరిగి కొట్లాట వేసుకునేది. తండ్రి ఆమెని శాంతపరిచేవాడు. 1 ఏడాది క్రితం మనోరమ పుట్టింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదో ఫంక్షన్లో ఆమె స్నేహితులు 30 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలిశారు. దుబాయ్లో ఉన్న ఫాతిమా మామగారి మరణానంతరం బావగారు మోసం చేసి ఆమె భర్తని గెంటివేయడంతో అతడు ప్రస్తుతం అక్కడ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రత్నమాల భర్త ఆఫీసర్ అయి ఎడాపెడా లంచాలు తీసుకుంటూ పట్టుబడడంతో ఆస్తి మొత్తం ప్రభుత్వ స్వాధీనం కాగా అతనిప్పుడు జైల్లో ఉంటున్నాడు. అదృష్టం అంటే డబ్బు, హోదా అనుకొని నీది బ్యాడ్ లక్ అనుకున్నాం. స్వచ్ఛమైన ప్రేమానురాగాలు పంచగల భర్తే అదృష్టం. అది నీకు లభించడం నీ పుణ్యం. ఆనాడు నిన్ను చూసి జాలిపడ్డాం, ఇప్పుడు నిన్ను చూసి అసూయపడుతున్నాం అని వారంటూ ఉంటే మనోరమలో అంతర్మతనం మెల్లగా ఊపిరి పోసుకోవడం మొదలైంది. యుక్త వయసులోనే మనోరమకి షుగర్ వ్యాధి వచ్చినా నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఆమె 2 కిడ్నీలు పాడైపోయాయి. మనిషి ఎటువంటిదైనా కన్నతల్లి కాబట్టి బొంబాయి నుండి సుధామయ్యి, ఢిల్లీ నుండి సుధాకర్ వెంటనే వచ్చారు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళై మంచి పొజిషన్లో ఉన్నారు. ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. 2-3 దాతలు వచ్చినా ఆమెకు కిడ్నీలు సరిపోలేదు. ఎంతకాలం బతుకుతుందో చెప్పలేం. బతికినంతకాలం డయాలసిస్ మీదే బతకాలి అని డాక్టర్లు తేల్చేశారు. భర్త పట్ల తన ప్రవర్తనే ఇప్పటి తన స్థితికి కారణమని మనోరమకి ప్రాణభీతి మొదలైంది. చివరికి కిడ్నీ దాత దొరకడంతో ఆపరేషన్కి అంతా సిద్ధమైంది. ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రాణభయం తీరడంతో మునుపటి మనోరమలా మారసాగింది. కొడుకు కూతురితో మీ నాన్నకి ఇంకా తీరిక కాలేదా అని అడిగింది. బావ ఫారిన్ నుంచి ఇవాళ వస్తాడటమ్మా, నాన్న రేపు వస్తారు అన్నాడు సుధాకర్. వస్తాడు, నేను చచ్చానని తెలిసినా ఆయన రాడు. కట్టుకున్న దాని మీద కనికరం లేని మొగుడు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. రేపు ఆయన వచ్చినా ఆయన మొహం నాకు చూపించొద్దని చెప్పండి అంది కోపంగా మనోరమ. అమ్మా అని గట్టిగా అరిచింది సుధామయ్యి. నువ్వు ఈ జన్మకి మారవా? నిన్నసలు ఆడదానిగా భగవంతుడు ఎలా పుట్టించాడో అని అంటుంటే సుధాకర్ అక్కగారి చేయి పట్టుకొని ఊరుకో అన్నట్లు సముదాయించబోయాడు. నువ్వు నోర్మోయ్, అడ్డొచ్చావంటే చంపేస్తా చెయ్యి విదిలించుకుంటూ ఆవేశంగా అంది. ఈ మనిషి మీద నాన్న కనికరం చూపించాలా? ఈవిడే మాత్రం పతివ్రత నారీ శిరోమణని నాన్నతో ఈవిడ ఒక్కరోజు ఒక్క క్షణం నవ్వుతూ ప్రేమగా మాట్లాడిందా?
జీవితాంతం ఆయన్ని పీడించుకుతింది. ఈవిడ వల్ల ఆయన ఏనాడైనా శాంతిగా ఆనందంగా బతికాడా అంది. ఆయన దేవుడు, నేను రాక్షసిని అంది మనోరమ ఆవేశంగా. కనీసం ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు సంతోషం. అదే నాన్న స్థానంలో మరొకరు ఉంటే నువ్వు ఇంతకాలం జీవించి ఉండేదానివి కాదు. కూతురు మాటలకు నివ్వెరపోయింది మనోరమ. నాన్నని మా దగ్గర ఉంచుకుంటామంటే మా వారు వదిన కూడా ఒకే మాట అన్నారు. మీ నాన్నగారిని మాత్రమే తీసుకురండి, దేవుడిలా చూసుకుంటాం, కానీ మీ అమ్మగారు మాత్రం రావడానికి వీల్లేదు. ఆవిడ ప్రభావం మన పిల్లల మీద పడే ప్రమాదం ఉంది అన్నారు. ఇంకేం, ఆయన్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుని ఊరేగండి, అక్కసుగా ఈర్ష్యగా అంది మనోరమ. ఇదే మాట నాన్నని అడిగితే ఏమన్నారో తెలుసా? కష్టమో సుఖమో సంతోషమో దుఃఖమో ఇంతకాలం కలిసి అనుభవించాం. ఇప్పుడు ఈ వయసులో ఆవిడని ఆవిడ కర్మకి వదిలేసి నా సుఖం చూసుకుంటే మానవత్వం అనిపించుకుంటుందా? ఇదే నా ప్రేమ అంటే ఇందుకే నా పెళ్లి చేసుకున్నది అన్నారమ్మా అన్నాడు సుధాకర్. మనోరమ గుండెల మీద బలమైన సమ్మెటతో మోదినట్లు అనిపించింది. మరి ఆ భావం అమ్మకు కూడా ఉండాలి కదా నాన్న, నీకుంటే సరిపోతుందా అంటే, నన్ను ద్వేషించడం ఆమె స్వభావం అయితే ఆమెని ప్రేమించడం నా స్వభావం. తన స్వభావాన్ని ఆమె వదులుకోలేనప్పుడు నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదులుకోవాలి అన్నారమ్మా నాన్న అన్నాడు సుధాకర్. నీ చర్యల్ని సమర్థించేవారు, నీతో నవ్వుతూ మనస్ఫూర్తిగా మాట్లాడేవారు మన బంధుమిత్రుల్లో కానీ ఇరుగు పొరుగులో కానీ ఒక్కరైనా ఉన్నారా అమ్మా అంది. ఇంతలోనే సుధాకర్ సెల్ మోగడంతో సుధాకర్ మాట్లాడుతూ ఇప్పుడే వస్తున్నా అంటూ అక్కకి సైగ చేసి తల్లికి ఇప్పుడే వస్తామని చెప్పి హడావుడిగా ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. మనోరమ మనసులో తన సంతానం సంధించే ప్రశ్నలకి సమాధానం లభించక తీవ్రమైన ఆందోళనకు గురైంది. పాప ప్రక్షాళన మొదలయ్యింది. చివరి దశలో ఉన్న మానవత్వం తిరిగి కాంతివంతమవ్వసాగింది. వదినా వదినా అన్న పిలుపు విని గుమ్మం వైపు చూసిన మనోరమ ఆశ్చర్యపోయింది. గుమ్మంలో గాయత్రి నవ్వుతూ ఆమెనే చూస్తోంది. నీకు హార్ట్ అటాక్, బైపాస్ సర్జరీ తడబడుతూ అడిగింది మనోరమ. నా గుండెకు ఏం టోకా లేదు వదినా, నిక్షేపంలా ఉంది. నేను వచ్చి 4 రోజులైంది అంది గాయత్రి మనోరమ దగ్గరకు వస్తూ. మరి మీ అన్నయ్య అయోమయంగా అడిగింది మనోరమ. అన్నయ్య పక్క రూంలో ఉన్నాడు, నీకు కిడ్నీ ఇచ్చింది అన్నయ్యే అంది గాయత్రి. గుండెల్లో నుంచి బుల్లెట్ ట్రైన్ దూసుకుపోయినట్లు అనిపించింది మనోరమకి. అవునమ్మా, మేమిద్దరం ఎవరిది సరిపోతే వారిద్దామనుకుంటే నాన్న వద్దని వారించి ఆయన కిడ్నీ నీకు ఇచ్చారు. మేమిద్దరం నీ దగ్గర ఉంటే నాన్న దగ్గర అత్తయ్య ఉంది అన్నాడు సుధాకర్. నీకు ముందే చెప్తే మూర్ఖత్వంతో ఎక్కడ వద్దంటావోనని చెప్పలేదు. ఎందుకు నాన్న, అమ్మ నిన్నింతగా ద్వేషిస్తుంటే ఆమె కోసం ఇంకా ఎంత పాకులాడతావు అంటే నాన్న ఏమన్నాడో తెలుసా అమ్మా? కనీసం నా ఈ చిన్న అవయవం అమ్మలో ఉంటే అదైనా అమ్మ నన్ను ప్రేమలా చూస్తుందేమోనని నా తాపత్రయం అన్నారు. మనోరమకి ఆఖరి సమ్మటి దెబ్బ బలంగా తలను చీల్చి మెదడుని తాకినట్టు కంపించిపోయింది. మంచం మీద నుంచి కంగారుగా లేవబోయింది. ఎక్కడికి అంటూ ముగ్గురు వారించబోయారు. వారిని విదుల్చుకుంటూ నేను ముందు ఆయన్ని చూడాలి అంటూ గింజుకుంది. రేపొస్తారమ్మా అన్నా వినిపించుకోలేదు. చివరికి డాక్టర్ని పిలిచి రిక్వెస్ట్ చేసి ట్రాలీ మీద శేషాద్రిని తీసుకువచ్చారు. ఆయన్ని అటు తిప్పండి అంది. ఎవరికీ అర్థం కాక ఆమె చెప్పినట్లు ట్రాలీ తిప్పారు. ఆమె కాళ్ళ దగ్గర అతని మొహం, అతని కాళ్ళ దగ్గర ఆమె మొహం వచ్చింది. నన్ను క్షమించండి అంటూ భర్త 2 కాళ్ళు పట్టుకొని బావురుమని ఏడ్చింది మనోరమ. పిల్లలు మిమ్మల్ని తీసుకువెళ్తానన్నా నేను మిమ్మల్ని పంపించను, నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంది. ఆపరేషన్ సక్సెస్. అప్పుడే నాన్న కిడ్నీ పనిచేయడం ప్రారంభించింది కొంటెగా అంది సుధామయ్య. నా కథ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా ఛానల్లో కథలు, పొడుపు కథలు, సామెతలు, మంచి మాటలు ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త కథతో మళ్ళీ కలుద్దాం.